ఓం సాయిరామ్. మన భారతావని ఎందరో మహనీయులకి పుట్టినిల్లు. అటువంటి మహనీయులలో అగ్రస్థానంలో ఉన్నవారు ప్రస్తుతం సజీవంగా ఉన్న మహనీయులు సియారాం బాబా వారు. వారు ఎక్కడున్నారు అంటే మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న గర్గాన్ అనే ప్రాంతంలో నర్మదా నది తీరాన ఒక ఆశ్రమంలో సియారాం బాబా వారు ఉంటూ ఉన్నారు. వారి వయసు ప్రస్తుతం 110 సంవత్సరాలు. ఆయన 14 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు వారు ఆ ప్రాంతానికి విచ్చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం రామాయణం పారాయణం చేస్తూ అనన్య భక్తి అంటే ఎలా ఉంటుందో ఉదాహరణగా ఆయనను మనం తీసుకోవచ్చు. అటువంటి అనన్య భక్తితో నాకైతే ఆయన చూడగానే నిజంగా ఆంజనేయ స్వామి వారిలా అనిపించారు. ఆయన దర్శనం మన ఛానల్లో మీకోసం. ఇదే వీరు ఉండే ఆశ్రమం. నర్మదా నదీమ తల్లి ఒడ్డున ఈ ఆశ్రమం ఉంది. చీకటి అవ్వడంతో సరిగ్గా కనిపించట్లేదు, అయినా సరే చూపించే ప్రయత్నం చేశాను. స్వామి ఆశ్రమానికి రెండు వైపులా చాలా దుకాణాలు ఉన్నాయి. ఎలా ఉందంటే ఒక జాతర జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ ప్లేస్ అంతా. ఒక్క శివరాత్రికి మాత్రం 5 కిలోమీటర్ల మేర స్వామివారి దర్శనార్థం క్యూ ఉంటుందంట. నూట 10 సంవత్సరాలు. ఈ వీడియోలో ఒక ఆడియో వినిపిస్తుంది కదా, రామాయణం ఈ విధంగా వస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. స్వామివారు అది వింటూనే ఉంటారు. సియారాం బాబా వారికి మనం ఎంత దక్షిణ ఇచ్చినప్పటికీ వారు పుచ్చుకునేది మాత్రం 10 రూపాయలు. ఆ మధ్య ప్రాంతంలో నర్మదా నదీమ తల్లి పొంగి పొర్లడంతో ఆశ్రమం అంతా కూడా మునిగిపోయి దాదాపుగా మన సియారాం బాబా వారికి కూడా పీకల వరకు నీళ్ళు వచ్చేసాయి. అటువంటి సందర్భంలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలాంటి వారు కూడా వచ్చి స్వామిని చాలా బతిమాలారంట. స్వామి ఇక్కడ ఉండొద్దు ఇటువంటి సందర్భంలో అంటే కూడా బాబా ఒప్పుకోలేదట. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఆశ్రమాన్ని వదలలేదు. అక్కడే కూర్చుంటారు, అక్కడే పడుకొని ఉంటారు. ఇంకొకటి, స్వామివారి పనులు ఆయనే స్వయంగా చేసుకుంటారు ఇప్పటికీ కూడా. ఆ ఊరిలో వారందరూ బాబాకి భోజనం తీసుకొస్తారు. ఎంతమంది ఎన్ని బాక్సులు తెచ్చినప్పటికీ అందరి బాక్సులో నుంచి కొంచెం కొంచెంగా తీసిపెట్టి రాత్రి అయ్యేటప్పటికీ అది మాత్రమే పూజిస్తూ ఉంటారు సియారాం బాబా వారు. ఇటువంటి మహనీయుల దర్శనం నిజంగా అనేక జన్మల పుణ్యఫలం. స్వామివారి సాధన రామాయణ శ్రవణము, రామచరిత పారాయణము. అనన్య భక్తి అంటే బహు